నేను రెడ్డి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్ తరఫున అదేవిధంగా కొడంగల్ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మీరు ఒకవైపు ముఖ్యమంత్రి హోదాలో మా నియోజకవర్గం రావడంతో పాటు దానితో పాటు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో దాదాపు 4,232 కోట్ల నిధులని ఈ కొడంగల్ నియోజకవర్గం తీసుకొచ్చి డెవలప్ చేస్తుండ్రంటే మాకు అంతకన్నా ఇంకేం కావాలి? అందులో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. విద్యా వ్యవస్థని ఒక హబ్గా తయారు చేసే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి దానితో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించిన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులకు సంబంధించిన శంకుస్థాపన మాకు అత్యంత మా జీవితంలోనే మేము అసలు చూస్తామా మాకు ప్రాజెక్ట్ వస్తుందని ఆలోచనతో ఉన్న సందర్భంలో 69 జీవో తీసుకొచ్చి దాదాపు 3,000 కోట్లు కేటాయించి ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లలో నీళ్లు నింపడానికి చేసిన ఈ గొప్ప కార్యక్రమం ఏదైతే 69 జీవో శంకుస్థాపన కార్యక్రమం ఇట్లా రేపు మన 21 తారీఖు కోజ్గి పట్టణంలో జరుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ క్రోడీకరించి రేవంత్ అన్న చేసి గొప్ప కార్యక్రమానికి ప్రజలంతా ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తెల్లాడుతుంది, మా యొక్క బతుకులను ఎప్పుడు బాగు చేస్తాడు, మాకు ఎప్పుడు కాలేజీలు వస్తాయని గొప్ప ఆలోచన చేస్తున్న సందర్భంలో మేమందరం యువకులుగా, ఈ ప్రాంత ప్రజలుగా, ఈ ప్రాంత బిడ్డలుగా మేము రేపు రేవంత్ అన్నకు ఘనంగా స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా మేము ఆ విధంగా కార్యాచరణ స్టార్ట్ చేసుకున్నాం. అందుకే ఆ కార్యక్రమంలో బాగానే రేపు బహిరంగ సభ కార్యక్రమాలు మీరందరూ చూస్తున్నాం, ఆ విధంగా సిద్ధం చేస్తున్నాము. రేవంత్ అన్న రావడం నిజంగా రేవంత్ అన్న అడుగుతో ఈరోజు మరొకసారి కొడంగల్ రూపురేఖలు మారతాయని ఆశ కాదు, ఇది వాస్తవం, దాదాపు మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఒక 6 నెలల తర్వాత కొడంగల్ ఇదేనా కొడంగల్ అనే పరిస్థితి అయితే భవిష్యత్తులో మనం చూస్తున్నాం. ఆ విధంగా ఓట్లేసి గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవడానికి రేవంత్ అన్న సిద్ధంగా ఉన్నాడు. దానికి తోడు మేమందరం సహకారం చేస్తూ అన్న అడుగులై ముందుకు పోవడమే ఈ ప్రాంత యువకులుగా మా బాధ్యత గుర్తు చేస్తూ రేవంత్ అన్నకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఈ కొడంగల్ గడ్డ మీద నుండి.